నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన బ్లూ ప్రింట్ను పరిశీలిద్దాం. ఇది ఒక కథను, అచ్చం ఒక మనిషి చెప్పినట్టే ఉండే కథను ఒక వ్యవస్థ ద్వారా ఎలా సృష్టించవచ్చో వివరిస్తుంది. ఇంతకీ ఏంటిది, ఎలా పనిచేస్తుంది చూద్దాం రండి. అసలు ఈ సిస్టమ్ అంతిమ లక్ష్యమేంటో తెలుసా? ఇక్కడున్న వాక్యం చూడండి. సాంస్కృతికంగా పాతుకుపోయిన, గౌరవప్రదమైన కథ చెప్పడం, నేల, ఋతువులు, జీవనోపాధి, రోజువారీ గౌరవం వంటి అంశాలను ఉపయోగించి వింటుంటేనే ఇది చాలా మానవీయంగా, సానుభూతితో కూడిన లక్ష్యంలా అనిపిస్తుంది కదూ? అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఇంత ప్రాణమున్నట్టుగా, ఇంత ఆత్మ ఉన్నట్టుగా అనిపించే కథని సృష్టించాలంటే ఎలాంటి వ్యవస్థ కావాలి? ఈ మానవీయ లక్ష్యం వెనుక ఉన్న అసలు యాంత్రికత ఏంటో ఇప్పుడు మనం పరిశీలించబోతున్నాం. ఈ బ్లూప్రింట్లో మొదటి అడుగు యంత్రంలో ఒక గొంతును సృష్టించడం. అంటే ముందుగా ఈ కథను ఎవరు చెబుతున్నారు, వాళ్ల గొంతుక ఏంటి, వాళ్ల వ్యక్తిత్వం ఏంటి అన్నది స్పష్టంగా డిఫైన్ చెయ్యాలి. ఇక్కడుంది అస్సలు విషయం. ఈ వ్యక్తిత్వంలో రెండు కోణాలున్నాయి. ఒకవైపు చూస్తే ఒక దిగ్గజ రాజకీయ వ్యూహకర్తలా ప్రజల పట్ల చాలా మృదువుగా ఉండాలి. కాని అదే సమయంలో తెర వెనుక ఉన్న వ్యవస్థ మాత్రం చాలా కఠినంగా ఉండాలి. మెట్రిక్స్ విషయంలో అస్సలు రాజీపడకూడదు. వ్యక్తుల మీద కాదు, వ్యవస్థల మీద దృష్టి పెట్టాలి. ప్రశాంతంగా, అధికారికంగా మాట్లాడాలి. కాని అది కూడా నిష్పక్షపాతంగా, కేవలం ప్రజా ప్రయోజనం కోసమే. సరే, ఇదంతా చేసి చివరికి సాధించాల్సిందేంటి? అసలు నాన్ నెగోషియబుల్ అంటే చర్చకు తావేలేని ఫలితమేంటి అంటే ఇదే. 19 నిమిషాల నిడివి ఉన్న, అచ్చం మనిషి చెప్పినట్టు ఉండే ఒక డాక్యుమెంటరీ శైలి కథనాన్ని రూపొందించడం. ఫైనల్ అవుట్పుట్ ఒక మనిషి మాట్లాడినట్టుగానే ఉండాలి, అంతే. ఇక మరో ముఖ్యమైన విషయం, ప్రామాణికత అనే ఒక భ్రమను ఎలా నిర్మిస్తారనేది చూద్దాం. దీన్నే కంటెంట్ ఫైర్వాల్ అంటున్నారు. దీని ఉద్దేశం చాలా కీలకం. ఈ స్లైడ్లో ఉన్న పదాల లిస్ట్ చూడండి. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రాంప్ట్, మోడల్ ఇలాంటి పదాలన్నీ ఫైనల్గా వినిపించే మాటల్లో ఎక్కడా రాకూడదు. కంప్లీట్గా బ్యాన్ చేసేశారు. ఎందుకంటే వీటిలో ఏ ఒక్క పదం వాడినా ఇది మనిషి చెప్పింది కాదు, ఒక ఆటోమేటెడ్ ప్రాసెస్ నుంచి వచ్చిందని తెలిసిపోతుంది. ఆ రహస్యాన్ని కాపాడటానికే ఈ కఠినమైన నియమం. సో ఈ ఫైర్వాల్ ఉద్దేశం ఒక్కటే. మనం వినే కథ ఒక మనిషి నుంచి వచ్చినట్టు అనిపించాలి. అంతేకాని ఏదో ఒక ప్రక్రియ నుంచి వచ్చినట్టు కాదు. ఆ మనిషి సృష్టించాడు అనే ఫీలింగ్ని కాపాడటమే అన్నిటికన్నా ముఖ్యం. ఇక కథనడక విషయానికొస్తే దానికూడా ఎంత పక్కాగా ఇంజనీరింగ్ చేస్తారో చూడండి. ఈ బ్లూప్రింట్ మొత్తం 19 నిమిషాల కథని నిమిషానికి ఎలా నిర్మించాలో చాలా వివరంగా చెప్తుంది. ఈ టైమ్లైన్ను చూడండి. ఇది అచ్చం ఒక డాక్యుమెంటరీ లాగానే సాగుతుంది. మొదట గుర్తింపు, ఉద్దేశంతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 45 సెకండ్లకి పల్స్ ఆఫ్ ది సాయిల్ అంటే క్షేత్రస్థాయి వాస్తవాలు, అక్కడి పరిస్థితులు వివరిస్తారు. తర్వాత 3 నిమిషాల 10 సెకండ్ల దగ్గర టాప్ 3 సిగ్నల్స్ అంటే ముఖ్యమైన అంశాలు చెబుతారు. ఆ పైన ఫలితాల విశ్లేషణ. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి సెక్షన్ దాని ముందు సెక్షన్ మీద ఆధారపడి ఒక తార్కిక క్రమంలో నిర్మించబడింది. ఈ బ్లూప్రింట్ ఎంత ఖచ్చితత్వాన్ని కోరుకుంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఫైనల్ వీడియో నిడివి ఖచ్చితంగా 18 నిమిషాల 45 సెకండ్ల నుంచి 19 నిమిషాల 20 సెకండ్ల మధ్యే ఉండాలి. అటు ఇటుగా కాదు, ఎగ్జాక్ట్గా. ఇది కేవలం ఒక టార్గెట్ కాదు, ఒక కఠినమైన రూల్. సరే, ఈ బ్లూప్రింట్ కేవలం స్ట్రక్చర్ గురించి మాత్రమే చెప్పదు. వినేవాళ్లలో నమ్మకాన్ని, చెప్పేవాళ్లకి ఒక అధికారాన్ని ఎలా ఇవ్వాలో కూడా నిర్దేశిస్తుంది. దానికోసం కొన్ని ఎలిమెంట్స్ని తప్పనిసరి చేసింది. ఉదాహరణకి ఈ మ్యాండేటరీ బ్రాండింగ్ రూల్ చూడండి. అంటే వీడియో మొత్తం ఈ బ్రాండింగ్ ఎలిమెంట్స్ కనిపించాల్సిందే. ఇది ఎందుకంటే ఇలా నిరంతరం చూపిస్తూ ఉండటం వల్ల ఒక నమ్మకం ఏర్పడుతుంది అని ఈ బ్లూప్రింట్ చెబుతోంది. నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఇంకా కొన్ని రూల్సున్నాయి. మొదటిది సోర్స్ ట్రూత్ లాక్. అంటే మొత్తం సమాచారమిచ్చిన సోర్స్ నుంచే రావాలి, సొంతంగా ఏదీ క్రియేట్ చేయకూడదు. ఇక రెండోవది విజువల్ కొహరెన్స్. అంటే తెరమీద కనిపించే ప్రతి విజువల్ అప్పుడు మాట్లాడుతున్న టాపిక్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సంబంధం లేని ఫోటోలు, వీడియోలకు ఇక్కడ అస్సలు చోటు లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండియా వాల్యూస్ యాంకర్. ఇది కథనంలో 2 సార్లు తప్పనిసరిగా రావాలి.
గౌరవం, గోప్యత, సమ్మతి లాంటి రాజ్యాంగ విలువలను ప్రస్తావించడం ద్వారా కథనాన్ని మనందరికీ తెలిసిన మౌలిక సూత్రాలతో కనెక్ట్ చేయాలన్నది దీని ఉద్దేశ్యం. సరే, ఇదంతా చూశాక మన మనసులో ఒక ప్రశ్న వస్తుంది. మనం చూస్తున్న ఈ ప్రామాణికత నిజమైనదా, లేక డిజైన్ చేసి పక్కాగా నిర్మించిన ప్రామాణికత? డిజైన్ ద్వారా ప్రామాణికత అంటే ఇదేనన్నమాట. అంటే చాలా కఠినమైన రూల్సున్న ఒక సిస్టమ్ని వాడి ఒక అవుట్పుట్ని అది చాలా సహజంగా, మనిషి చేసినట్టుగా, అప్పటికప్పుడు స్పాంటేనియస్గా అనిపించేలా చాలా జాగ్రత్తగా ఇంజనీరింగ్ చేసే ప్రక్రియ. చివరిగా ఈ ఒక్క ఆలోచనతో ముగిద్దాం. ఒకవేళ ప్రామాణికతను ఇంత పర్ఫెక్ట్గా ఒక బ్లూ ప్రింట్ రూపంలో సృష్టించగలిగితే మానవ సృజనాత్మకత భవిష్యత్తు ఏంటి?